హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కేశవులు, ఎండి న్యూరో సైకియాట్రీ. మిత్రులారా, ఈ మధ్యలో చాలామంది సార్ ఆల్కహాల్ తీసుకునేటప్పుడు నీళ్లు కలపమంటారా లేదా సోడా కలపమంటారా? అదే వాటర్ కలిపితే లాభాలేంటి, సోడా కలిపితే నష్టాలేంటి? అసలు ఆల్కహాల్ తాగడమే మహాప్రమాదకరం, తాగవద్దనే చెప్తున్నాను. అది ఎంత మోతాదులైనా ఆల్కహాల్ ఈజ్ ఆల్కహాల్. సో నీరు కలపడం ద్వారా ఇందులో ఏ రకమైన కేలరీస్ ఉండవు, ఏ రకమైన చక్కెర పదార్థాలు ఉండవు. ఒకవేళ నీరు కలుపుకొని తీసుకుంటే ఆల్కహాల్ యొక్క గాఢత తగ్గిపోతుంది, రక్తంలో కలుస్తుంది. స్లోగా కలవడం ద్వారా మత్తు అనేది ఎక్కదు. ఒకవేళ ఉదయం పూట లేచిన తర్వాత నీరు కలుపుకొని తాగే వాళ్ళ లోపల హ్యాంగ్ ఓవర్ ఎఫెక్ట్ ఉండదు, తలనొప్పి ఉండదు, ఉబకాయం అనేది రాదు. అదే సోడా కలుపుకుంటే ఆ సోడా లోపల కార్బోనేట్స్ ఉంటాయి, అంటే అలా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుంది. సోడా కలుపుకొని తాగితే మత్తు అనేది తొందరగా ఎక్కువ వస్తుంది, రక్తంలో తొందరగా కలుస్తుంది. కాబట్టి వెంటనే మీరు ఎన్ని పెగ్గులు పెంచిన కొద్దీ అంత మత్తు పెరుగుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రమాదకరం. అంతేకాదు, ఇందులో కార్బోనేట్స్ ఎక్కువగా ఉండడం ద్వారా, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడం ద్వారా గ్యాస్ పెరిగే ఆస్కారం ఉంటుంది. అలాగే ఇందులో చక్కెర పదార్థాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి మీరు ఉబకాయం వచ్చే ఆస్కారం ఉంటుంది, భవిష్యత్తులో షుగర్ వస్తుంది. తొందరగా మత్తెక్కుతుంది, తొందరగా మత్తెక్కి పడిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇందులో క్యాలరీస్ ఎక్కువగా ఉంటే తప్ప బెనిఫిట్ అనేది ఏమీ ఉండదు, ప్రమాదకరం. అందుకే సోడా కలిపిన వాళ్ళ లోపల తొందరగా మత్తు రావడము, ఉదయం పూట లేచిన తర్వాత కూడా మళ్ళీ తలనొప్పి అని హ్యాంగ్ ఓవర్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. అంటే ఇది ప్రమాదకరం. సోడా అసలే కలుపుకోవద్దు, కలుపుకుంటే మరిన్ని రోగాలకు మీరే బాధ్యులవుతారు. ఎందుకంటే ఆల్కహాలే డేంజర్, మళ్ళీ సోడాతో తీసుకొని ఆల్కహాల్ తాగితే మహా డేంజరు. మీ ఆరోగ్యం ప్రమాదకరం సుమా.